విమర్శలు కూడా వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఆయన మీద అలాగే ఆయన కుటుంబ సభ్యుల మీద కూడా కేసులు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. సో ఈ విధమైనటువంటి వాదనతో ముందుకెళ్తూ ఉండడం అంటే కేసులు పెట్టడం లేకపోతే ఇంకేదైనా చేస్తే కక్షపూరితం అంటారు. ఇప్పుడు భూములు స్వాధీనం చేసుకోవడం వల్ల ఎవరు కూడా నోరు మెదపటం లేదు. ఈ అంశానికి సంబంధించి కోర్టుకి వెళ్తాం లేకపోతే మేము దీని మీద న్యాయ పోరాటం చేస్తాం అనేసి కూడా ఏ నాయకులు కూడా చెప్పట్లేదు. సరస్వతి భూములకు సంబంధించిన వ్యవహారంలో కూడా నాకు తెలిసి కోర్టుకి వెళ్ళినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే రిజిస్ట్రేషన్ రద్దు చేసిన వెంటనే భూములకు సంబంధించింది కాబట్టి సివిల్ మ్యాటర్ కాబట్టి వెంటనే కోర్టుకు వెళ్ళిపోయి కోర్టు నుంచి ఏదో ఒక ఆర్డర్ తెచ్చుకునేటటువంటి సిచ్యువేషన్ మనకు తెలుసు. కానీ ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ ఎక్కడ కూడా కనిపించకుండా భూములన్నింటినీ కూడా స్వాధీనం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్న పరిస్థితి. సో ఇదే ఇవాళ హాట్ టాపిక్. ఆ టాపిక్లో మనతో పాల్గొనేందుకు పాదయాత్ర వెంకటేశ్వర గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అలాగే రాఘవేంద్ర గారు టీడీపీ బీసీసీఎల్ అధికార ప్రతినిధి వీరితో ఉన్నారు. వీరితో పాటు సింగళూరు వెంకటేష్ గారు పొలిటికల్ అనలిస్ట్, అలాగే దేవర మనోహర్ జనసేన నాయకులు మరి కాసేపట్లో మనతో జాయిన్ అవుతారు. సో ముందుగా రాఘవేంద్ర గారితో మాట్లాడుతూ గుడ్ మార్నింగ్ రాఘవేంద్ర గారు. ఏంటి అసలు ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల భూములను స్వాధీనం చేసుకున్నారు, అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించినటువంటి భూములు కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి. సో ఎలా చూడొచ్చు అంటారు? అంటే పవన్ కళ్యాణ్ ఒక డిఫరెంట్ యాంగిల్లో అంటే రాజకీయాలలో ఒక డిఫరెంట్ యాంగిల్లో వెళ్తున్నారు అనేటటువంటి వాదన కూడా వ్యక్తమవుతుంది. ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీకు ప్యానెల్లో ఉన్నటువంటి సభ్యులకు అదేవిధంగా ప్రైమ్ 9 వీక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్. ఈరోజు చట్టం తన పని తాను చేసుకుని పోతా ఉంది. ప్రభుత్వం ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో జరిగినటువంటి అక్రమాలు కానివ్వండి, అదేవిధంగా ఏవైతే ఈ భూములకు సంబంధించిన విషయాలు కానివ్వండి, వీటన్నిటిని కూడా క్షుణ్ణంగా ఇప్పటికే రీసర్వే అనే ఒక సబ్జెక్ట్ తీసుకొని భూములు ఎక్కడెక్కడైతే ఆక్రమణకు గురయ్యో వాటన్నిటిని కూడా తీస్తా ఉన్నాం. అంటే ఇది ప్రత్యేకంగా మళ్ళీ ఈరోజు సరస్వతి భూములు కానివ్వండి, లేదా నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేసిన భూములు కానివ్వండి, అదేవిధంగా గతంలో మన ఎవరైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి చేసినటువంటి అక్రమాలు కానివ్వండి, వీటన్నిటిని వాటికి స్పెసిఫిక్గా టార్గెట్ చేసి చూడటం కాదు. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన ఎవరైతే ఈ వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడెక్కడైతే ఆక్రమణలు జరిగాయో వాటన్నిటిని కూడా క్షుణ్ణంగా ఈరోజు ఈ ప్రభుత్వం పరిశీలిస్తూ వీటిని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అయితే ఇక్కడ మనం కీలకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు మనం ఏవైతే డిబేట్ టాపిక్ పెట్టుకున్నామో వీళ్ళు ముగ్గురు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబం కానివ్వండి, అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానివ్వండి, సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానివ్వండి, వీళ్ళ ముగ్గురు కూడా వైసీపీ ప్రభుత్వంలో ఉండే టాప్ 3 మెంబర్స్. వీళ్ళు ముగ్గురు లేనిదే నాకు తెలిసి అయితే వైసీపీ ప్రభుత్వం లేదు. అంటే వీళ్ళు ఒక పార్టీలో ఉండే ఒక ప్రభుత్వాన్ని గతంలో నడిపినటువంటి వ్యక్తులు వీళ్ళే ఆక్రమణకు గురయ్యారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక సామాన్యంగా ఆ రోజు వైసీపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, ఎంపీలు కానీ ఏ విధమైనటువంటి కబ్జాలు, అదేవిధంగా ఈ విధంగా భూముల ఆక్రమణగా గురి చేశారనే విషయం అయితే చాలా మనం ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి ముందు రోజుల్లో చూస్తామేమోనని చెప్పేసి అయితే నాకు అనిపిస్తా ఉంది. ఎందుకంటే గతంలో ఏదైతే పల్నాడు జిల్లాలో మాచవరం మండలం వేమవరంలో సరస్వతి పవర్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి 24.84 ఎకరాస్ ఆస్తులు కానివ్వండి, ఆ రోజు ఇది జగన్మోహన్ రెడ్డితోనే స్టార్ట్ అయింది కాదు. ఆ రోజు ఎవరైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వీటికి సంబంధించి సరస్వతి పవర్ ఇండస్ట్రీకి సంబంధించి 1516 ఎకరాలు కేటాయిస్తే వీళ్ళు అక్రమంగా 24.84ని కలుపుకున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విషయానికి వస్తే మదనపల్లిలో ఆయన సతీమణి స్వర్ణలత గారి పేరు మీద 3.40 ఎకరాస్ యాక్చువల్లీ సర్వే నెంబర్ చూపిస్తే అడిషనల్గా 552.1లో 1 ఎకరా 35 సెంట్లు కలుపుకున్నటువంటి పరిస్థితి. అక్కడ ఈరోజు మనం చూసినట్లయితే 1 ఎకరా 10 కోట్లు, దాదాపు 15 కోట్ల రూపాయల ఆస్తిని ఆయన కూడా ఆక్రమించినటువంటి పరిస్థితి. అదేవిధంగా నిన్న కడపలో సీకేదిన్నె మండలం మీరు ఏదైతే చెప్తా ఉన్నారో ఈ సీకేదిన్నె మండలంలో ఆస్తుల్ని అసలు మరీ దారుణంగా ఏదైతే 67.63.72 ఎకరాస్ని వాళ్ళకున్న ఆస్తులు కాకుండా ఆ ఆస్తులను అక్కడ ప్రభుత్వ భూమి, అదేవిధంగా అడవి భూములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా వీళ్ళ సొత్తులాగా, వీళ్ళ సొంత ఖజానాలాగా కంచె వేసి పడేసి వాటన్నిటిని కూడా ఆక్రమించుకొని అక్కడ ఈ పండ్ల తోటలు, పనస తోట కానివ్వండి, అదేవిధంగా జామ తోట కానివ్వండి, వీటన్నిటిని కూడా సాగు చేస్తున్నారంటే వీళ్ళ అరాచకాలకి అసలుకి విచ్చలవిడిగా అసలు అడ్డు ఆపు లేకుండా పోయినటువంటి. మరొక విచిత్రం ఏంటంటే వీళ్ళు ఆక్రమించిన భూముల్లో ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన భూములు ఉన్నాయంటే వీళ్ళు ఎస్సీ ఎస్టీ భూములను ఇంకా ఎక్కడెక్కడ ఎంతెంత కబ్జా చేశారనేది కూడా మనం చూసుకోవాలి. ఎందుకంటే మీరు నిన్న మనం చూసినట్లయితే ఏదైతే సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఎస్టీల కోసం 1993 నవంబర్ 21న అప్పటి ప్రభుత్వం బుక్కిదేవి పేరిట
ఒక ఎకరా 34 సెంట్లు కేటాయించింది. అదే బుక్కి లక్ష్మికి 1 ఎకరా 43 సెంట్లు కేటాయించింది. పాలగిరి కుంభ పేరిట 1 ఎకరా, పాలగిరి కమాల్ బి పేరిట 1.5 ఎకరా కేటాయిస్తే మొత్తం 5 ఎకరాల 14 సెంట్లు కేటాయిస్తే ఈ ఆస్తి మొత్తాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి కుటుంబీకులు ఎవరైతే కడపలో నిన్న మన వాళ్ళు దాన్ని చూసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఉదయం లేచినప్పటి నుంచి పదే పదే నా ఎస్సీలు, నా బీసీలు, ఎస్సీలకి సంక్షేమాన్ని నేను కట్టుబడి ఉన్నాను, ఎస్సీలకి పెద్దపేట వేసాను, ఎస్సీలకి నేను అది చేశాను ఇది చేశానని చెప్పేసి మాట్లాడే ఈ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఈ ఎస్సీ ఎస్టీ ఆస్తుల్ని ఎక్కడైతే సాక్షాత్తు కడపలో నువ్వు కబ్జా చేపించావో వీటికి నువ్వు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది. రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీలు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి నమ్మే పరిస్థితులు అయితే ఈ రోజు లేరు. ఈరోజు వీళ్ళ ముగ్గురే కాదు, ఈ వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి బడా నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గతంలో చేసినటువంటి ఆక్రమణలు ఇవన్నీ కూడా ఈరోజు బయటకు వచ్చే పరిస్థితి అయితే చాలా క్లియర్ కనిపిస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ గారు వెళ్లే విధానం ప్రభుత్వంలో ఆయన అడ్మినిస్ట్రేషన్ లో భాగంగా ముందుకెళ్తా ఉన్నాడు. ఇక్కడ ఎవరు కూడా దాన్ని వ్యతిరేకించే పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు కనిపించినటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రజలకు మేలు జరుగుతూ ఉంది, ప్రభుత్వానికి మేలు జరుగుతూ ఉంది. ఇటువంటి దుర్మార్గులని ఆక్రమణ చేసే వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ ప్రభుత్వం తరిమి కొట్టి వాళ్ళ భరతం పట్టే పనిలో ముందుకెళ్తా ఉందని చెప్పేసి అయితే క్లియర్గా అర్థమవుతుంది రాజు గారు. ఓకే. పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, గుడ్ మార్నింగ్. సో ఏంటి